నమస్తే అండి, నేను కుమారి. వెల్కమ్ టు అవర్ ఛానల్ రాయల్ గార్డెన్. ఈరోజు ఈ వీడియోలో మనకు వర్షాకాలంలో అలాగే చలికాలంలో చాలా రకాల పెస్టులు అనేవి చాలా ఇబ్బంది పెడుతుంటాయండి మన మొక్కల్ని. అవి ఎలాంటి పెస్టులు ఉంటాయి, వాటిని ఏ విధంగా కంట్రోల్ చేయాలనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక్కడ చూసారు కదా, ప్లాంట్కి ఇక్కడ వచ్చేసి రెడ్ పొనగంటి కూర అండి. ఎలాగ రంధ్రాలు చేసేస్తున్నాయి కదా, మనం ఏదో పురుగు తినేసింది అని అనుకుంటుంటాము. చాలామంది తోటకూరలు ఇవన్నీ ఇలాగ రంధ్రాలు కనిపించినప్పుడు మనం ఏమనుకుంటామంటే ఏదో పచ్చ పురుగులు అవి తినేసాయి అని అనుకుంటూ ఉంటాం కదా. కానీ ఇది వచ్చేసి మిడత అండి. చూసారు కదండి, ఇక్కడ మిడత గ్రీన్ కలర్లో ఉంది. ఇవైతే చాలా ఉంటాయండి. ఒకేసారి వచ్చాయంటే అన్ని ప్లాంట్లలో మార్నింగ్ అప్పుడు కొద్దిగా ఎండగా ఉంది అని అనిపించినప్పుడు మొక్కల కిందకి వెళ్ళిపోతాయి. నైట్ టైంలో వచ్చేసి ఇలాగా చూస్తున్నారు కదా, ఆకుని ఎలా తినేసి రంధ్రాలు చేసేసిందో. ఈ విధంగా అండి ఇప్పుడైతే నా గార్డెన్లో మామూలుగా చాలా రకాల పెస్టులు ఉంటాయి కదా, చాలా తక్కువ ఉన్నాయి. ఆకులు తినే పురుగులు, పచ్చ పురుగులు ఇవన్నీ. ఈ మిడతలు అయితే మాత్రము మొక్కలు నిండుగా ఆకుల్ని ఇలా తినేసేసి రంధ్రాలు అనేవి చేసేస్తున్నాయి. చూసారు కదా ఎంత బాగా తింటా ఉందో ఇలాంటి పురుగులు. ఇక్కడ తర్వాత వచ్చేసి మిల్లీ బగ్స్ అయితే అన్ని రకాల మొక్కలకి అండి. టమాటా, బెండ, వంగ, తర్వాత వచ్చేసి మందారం మొక్కలలో ఎక్కువగా ఉంటుంది. చీమలు ఉన్నాయి అంటే ఖచ్చితంగా మనకు అక్కడ పెస్ట్ ఉందని అర్థం. ఇక్కడ చూసారు కదా, వంగ మొక్కకు అయితే ఫుల్గా ఫ్లవరింగ్ ఉంది. ఈ ఆకులు వచ్చేసి కింద వైట్ కలర్లో కనేవి మారిపోయాయి. అంటే మనకు తెలియకుండానే పురుగులు అనేవి లోపలనేది ఆకులు ముడుచుకోవడం ఇలా జరుగుతూ ఉంటాయి. మనకు కంటికి కనపడేటువంటి కొన్ని పెస్టులు అయితే ఉంటాయి, అలాగే కంటికి కనపడనివి కూడా ఆకుల లోపల ఇలాగ కొన్ని పెస్టులు అనేవి ఉంటాయి. చూసారు కదా, ఆకు కింద అడుగు భాగంలో ఎలాగ వైట్గా ఇలాగ ఒక లేయర్ లాగా ఫామ్ అయిపోయిందో ఇలాగా రంధ్రాలు చూసారు కదా, ఈ మిడతలండి రంధ్రాలు చేసేసి ఉన్నాయి. మళ్ళీ తర్వాత వచ్చేసి వంగ మొక్కలలో వీటన్నిటిలో కూడా కాండం తొలిచే పురుగు, ఇలాంటి పురుగులు అనేవి ఉంటాయి మనకు. ఇవన్నీ కూడా ఎక్కడైతే కొత్త చిగుర్లు ఉంటాయి, తర్వాత ఆకులు అడుగు భాగంలో లీఫ్ మైనర్ ఆకు అంటే పాము పొడ అంటారు కదా, ఆ విధంగా. ఇక్కడ చూసారు కదా మీరు, ఆకులంతా కూడా ఎంత గ్రీన్గా ఉన్నాయో, కానీ కొన్ని దగ్గరలో మాత్రం ముడుచుకునేసి ఉన్నాయన్నమాట ఆకులు అనేవి. అంటే ఈ ఆకులకి లోపల అనేవి ఉంటాయి, అవి మనకు కంటికి కనిపించవు. ఇప్పుడు మిల్లీ బగ్స్ అనుకోండి, పేనుబంక ఇది మనకు కనిపిస్తుంది. తర్వాత వచ్చేసి బొంత పురుగులు, పచ్చ పురుగులు ఇవి ఉంటాయి కదా, అవి మనకు కనిపిస్తాయి. కానీ ఈ లీఫ్ మైనరు ఆకుముడత వచ్చినప్పుడు ఆకు లోపల ఉండేటువంటి పెస్ట్ ఏదైతే ఉందో అది వచ్చేసి మనకు కనిపించదు. ఇట్లాగా మనకు కంటికి కనపడనివి కూడా ఆకుల అడుగు భాగంలో చేరి రసం పీల్చేసి అంటే మనకు పూత దశలో అవి పూత అనేది రాలిపోతూ ఉంటుంది. తర్వాత పిందెగా మారిందంటే ఆ పిందె అనేది పండుగ కాయగా రాకముందే అవి రాలిపోతుంటాయి. ఇక్కడ మందారం మొగ్గలలో చూసారు కదా, ఇవి కూడా అంతే అండి. మిల్లీ బగ్స్ ఏం చేస్తాయంటే ఆ మొగ్గలో ఉన్నటువంటి రసాన్నంతా పీల్చేసి ఆ మొగ్గ అనేది పుయ్యక ముందే మొగ్గ దశలోనే ఎల్లో కలర్లోకి మారి రాలిపోతూ ఉంటుంది. ఇక్కడ చూసారు కదా, బీర మొక్క అండి. ఇందులో మనకు ఏదో ఒక పక్షి వచ్చేసి గూడు పెట్టింది, ఎగ్స్ కూడా పెట్టింది. ఇది బీర మొక్కలో ఇవి పండు ఆకు రాలిపోతుందండి, పండు పాపం దానికి తెలియదు కదా, అలా అక్కడ పెట్టేసుకుంటుంది. ఇలా వంగ ఆకులలో చాలా ఆకుల్లో పెట్టేసి ఉండేది, పాపం అవి రాలిపోతూ ఉంటాయి. మన గార్డెన్ మొత్తం ఇలాగ చాలా ఉన్నాయండి గూడులు పెట్టుకొని పక్షులు అయితే. ఇక్కడ వచ్చేసి ఇంకా మిర్చి మొక్కలలో చూసుకున్నట్లయితే ఆకుముడత ప్రాబ్లం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. మనము రకరకాల పెస్ట్ కంట్రోల్స్ అనేవి స్ప్రే చేస్తూ ఉంటాం. చాలామంది మేము నీమ్ ఆయిల్ స్ప్రే చేస్తున్నాం కానీ మాకు పెస్ట్ అనేది కంట్రోల్ అవ్వట్లేదు అంటారు. మనము ఆర్గానిక్గా అండి చాలా మెథడ్స్ అనేవి ఉన్నాయి. అంటే పచ్చిమిర్చి ద్రావణం ఉంది, తర్వాత మట్టి ఆముదం ద్రావణం ఉంది, తర్వాత నీమ్ ఆయిల్ ఉంది, వేపాకుల కషాయం ఉంది. ఇలాగా ఒక వారము మార్చి మనము పెస్ట్ కంట్రోల్స్ అనేవి మనము స్ప్రే చేస్తూ ఉండాలి. చూసారు కదా, ఇక్కడ కూడా ఆకులు ఈ పచ్చది మనం ఇంతకుముందు మిడత చూసాం కదా, అదే అండి. ఇలాగంతా కూడా మొత్తము ఆకులనంతా కూడా తినేసింది. మనము ఎప్పుడైనా ఏ పెస్ట్ కంట్రోల్స్ అయినా చేసేటప్పుడు ఒకసారి 2 సార్లు స్ప్రే చేసి మాకు పోలేదు అనుకుంటూ ఉంటారు. మీరు కంటిన్యూస్గా రాకముందే 3-4 రోజులకు ఒకసారి ఏదో ఒక పెస్ట్ కంట్రోల్ అనేది మార్చి ఇస్తూ ఉండాలి. ఇక్కడ చూసారు కదా, ఇది ఒక బ్రౌన్ కలర్లో ఉన్నటువంటి మిడత. ఆకుల కింద అడుగు భాగంలో చూసారు కదా, తెల్లటి మచ్చలు అనేవి ఇవి ఎగ్స్ పెట్టేసి ఉంటాయన్నమాట. అవంతా కూడా ఈ చలికాలము, ఈ వర్షాకాలంలో వాటికి అంటే ఎక్కువ పిల్లలు పెట్టే గుడ్లు పొదిగేటువంటి సమయం. సమ్మర్లో అంతా కూడా అవి ఎక్కడో మట్టిలో దాక్కుని ఉంటాయి. ఎప్పుడైతే వర్షాలు పడి వాతావరణం చల్లబడుతుందో
అప్పుడు అవి పైకి అనేది వచ్చేస్తుంటాయి. ఇక్కడ మిల్లీ బగ్స్ చూసారు కదా, మీరు ఎప్పుడైనా సరే ఇలా ఎక్కువగా అనిపించిందంటే ఒకసారి టూత్ బ్రష్ తీసుకొని ఇండోర్ మొక్కలు కావచ్చు, మందారం మొక్కలు కావచ్చు, ఏ మొక్కలకైనా ఫస్ట్ క్లీన్ అనేది చేసేసుకోండి. మీరు పెస్ట్ కంట్రోల్స్ చేసేటప్పుడు ఎక్కువగా ఉంది అనిపిస్తే ఇలాగా క్లీన్ చేసుకోండి. లేదు తక్కువగా ఉందంటే మనము డైరెక్ట్గా ఫాస్ట్గా కనుక స్ప్రే చేసామంటే సరిపోతుంది. ఇప్పుడు వచ్చి మనము ఒక బెస్ట్ ఎఫెక్టివ్గా పనిచేసేటువంటి ఒక పెస్ట్ కంట్రోల్ గురించి తెలుసుకుందాము. ఇదైతే చాలా బాగా పనిచేస్తుందండి. ఇక్కడ నేను ఒక కప్పు అంతా పుదీనా తీసుకున్నాను. ఈ పుదీనా చాలా ఘాటైన స్మెల్ కలిగి ఉంటుంది. ఇది గనక మనము పెస్ట్ కంట్రోల్గా వాడడం వల్ల చాలా రకాల పెస్ట్ని కంట్రోల్ చేయొచ్చండి. చూసారు కదా, ఇలాగ మీకు మొక్కలను బట్టి తీసుకోండి. మీకు ఎక్కువ మొక్కలు ఉంటే కనుక ఒక కప్పు అంత తీసుకోండి. లేదు తక్కువ మొక్కలు ఉన్నాయి అనిపిస్తే దీనిలో సగం అనేది తీసుకోండి. ఇక్కడ నేను ఒక కప్పు అనేది పుదీనా తీసుకున్నాను, ఎందుకంటే నాకు ఎక్కువ మొక్కలు అనేవి ఉన్నాయి. ఇది వచ్చేసి పచ్చ కర్పూరం అండి. మనము పూజకి దేవుడికి వాడుతాం కదా, ఆ కర్పూరం అయితే కాదు. లడ్డూలలో అలాగా మనము వంటకు సంబంధించిన కాస్మెటిక్స్లో అంతా కూడా వాడుతూ ఉంటారు. దీన్ని పచ్చ కర్పూరం అంటారు. ఇది మాత్రమే తీసుకోండి. అంటే పూజకు వాడేటువంటి కర్పూరం అనేది తీసుకోవచ్చు. ఇది అన్ని రకాల షాప్స్లలో దొరుకుతుందండి మనకు. అక్కడికైతే మీరు వెళ్ళి తీసుకోండి. అమౌంట్ కూడా 30 to 40 రూపీసే ఉంటుంది. మనకు ఎక్కువ మోతాదులో కూడా అవసరం లేదు. ఇది చాలా బాగా పనిచేస్తుంది. అంటే మన మొక్కలకే కాదు, మన ఇంట్లో ఉన్నటువంటి దోమలు కావచ్చు, తర్వాత షింకుల దగ్గర అలాగా స్మెల్ వస్తూ ఉంటుంది కదా, అలాంటప్పుడు కూడా ఇది ఈ పెస్ట్ కంట్రోల్ అనేది చాలా బాగా పనిచేస్తుంది. మనం ఇప్పుడు ఒక కప్పులో కొద్దిగా వాటర్ అనేది తీసుకొని కొంచెం అండి, చిన్న ముక్క చూసారు కదా నేను ఎంత ముక్క తీసుకున్నానో అంత ముక్క తీసుకొని ఆ వాటర్లో ఇలాగ మనం చేత్తో నలిపామంటే అది పౌడర్ ఫామ్లో అయిపోతుంది. ఆ వాటర్లో అనేది మిక్స్ చేసేయండి. అంటే ఇది హాట్ వాటర్ కాదండి, మామూలు చల్లటి నీళ్ళల్లోనే మీరు ఇలాగ పౌడర్ చేశారంటే బాగా కలిసిపోతుంది. అలాగా పౌడర్ లాగా ఇలాగా మెత్తగా స్మాష్ చేసేయండి చేతిలో. చూసారు కదా, ఇలాగ ఇప్పుడు మనకు గడ్డల్లాగా అనిపిస్తుంది కదా, చేతితో కనుక గట్టిగా ఇలాగ నలిపేశారంటే అది పౌడర్ రూపంలో అయిపోయి వాటర్లో కరిగిపోతుంది. ఇది వాటర్లో మొత్తం మనము చల్లటి నీళ్ళు వేసాం కదా, మొత్తం కరగదండి. మీరు ముందు ఈ చల్లటి నీళ్ళల్లో కొద్దిగా ఇలాగా పౌడర్ లాగా చేసి పెట్టుకోండి. ఇప్పుడు మనము ఒక కప్పు అంతా పుదీనా తీసుకున్నాము. ఒక చిన్న ముక్కంతా పచ్చ కర్పూరం ఏదైతే ఉందో దాన్ని మనము వాటర్లో కలిపి పెట్టుకున్నాం కదా. ఇప్పుడు ఈ రెండింటిని మనము పెస్ట్ కంట్రోల్గా ఎలా తయారు చేయాలో లిక్విడ్ రూపంలో అనేది చూద్దాం. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి 1/2 లీటర్ వాటర్ అనేది తీసుకున్నానండి నేను. మీరు ఈ 1/2 లీటర్ వాటర్లో మనం ఏదైతే పుదీనా ఒక కప్పు తీసుకున్నామో ఆ పుదీనాని ఇందులోకి ఈ 1/2 లీటర్ నీళ్ళలోకి ఈ ఒక కప్పు పుదీనా అనేది వేసేసేయండి. ఈ పుదీనా అండి చాలా బాగా ఇప్పుడు మనకు కాస్మెటిక్స్లో ఆయిల్గా కూడా పుదీనా ఆయిల్ ఇలాగా వాడుతూ ఉంటారు కదా, చాలా బాగా పనిచేస్తుంది. చెప్పాను కదా, మనము ఒకే పెస్ట్ కంట్రోల్ను స్ప్రే చేయకూడదండి మొక్కలకి, ఎప్పుడు కూడా వారం వారం మారుస్తూ ఉండాలి. ఇప్పుడు మనము ఏదైతే తీసుకున్నామో ఈ పుదీనాని మనము గ్యాస్ మీద పెట్టేసి మీరు సిమ్లో పెట్టేసి ఒక 5 మినిట్స్ అనేది బాగా బాయిల్ చేయాలి. అంటే హై ఫ్లేమ్ పెట్టేయద్దు, లో ఫ్లేమ్లోనే పెట్టేసి ఒక 5 మినిట్స్ అనేది బాగా బాయిల్ చేయండి. అప్పుడు మనం బాయిల్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఆ పుదీనాలో ఉన్నటువంటి ఫ్లేవర్ అంతా కూడా ఆ వాటర్లోకి అనేది వచ్చేస్తుంది. మనకు ఇక్కడ వాటర్లో మరుగుతుంటూనే ఒక ఘాటైన స్మెల్ అనేది వస్తుందండి. ఈ స్మెల్ అనేది ఏదైతే పెస్టులు ఉన్నాయో అన్ని రకాల పెస్టులు అండి, ఒకటని కాదు అన్ని రకాలకి పనిచేస్తుంది. ఈ స్మెల్ అనేది వాటికి ఇరిటేషన్గా ఉంటుంది, అవి అక్కడికి రాకుండా ఉంటాయి, ఆ మొక్కల దగ్గరకు అనేవి రాకుండా ఉంటాయి. ఇప్పుడు మీరు దీన్ని ఒక 5 నిమిషాలు అనేది బాగా బాయిల్ చేసుకోండి. చూసారు కదా, మనకు ఈ ఆకుల్లో ఉన్నటువంటి ఆ ఫ్లేవర్ అయితే ఉందో వాటర్ కూడా కలర్ చేంజ్ అయిపోయింది. చూస్తున్నారు కదా మీరు, ఈ విధంగా ఒక 5 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టి బాగా మరిగించుకోండి. మరిగించుకున్న తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేసి ఒకసారి కిందకి దించుకోండి. ఇలా వేడి మీద ఉన్నప్పుడే మనము ఏదైతే ఇది పచ్చకర్పూరం తీసుకున్నాం కదా కప్పులోకి, ఆ వేడిగా ఉన్నప్పుడే ఈ పచ్చకర్పూరం వాటర్ అనేది ఇందులోకి వేసేసేయండి. ఇలా వేసేసిన తర్వాత బాగా చల్లబడే వరకు అండి. ఒకవేళ మీరు ఈవినింగ్ కనుక స్ప్రే చేయాలి అనుకున్నారంటే ఈ ప్రిపరేషన్ అనేది మార్నింగే చేసి ఉంచుకోండి. లేదు మీరు మార్నింగ్ కనుక ఈ పెస్టిసైడ్ అనేది స్ప్రే చేయాలి అనుకున్నారంటే ఈవినింగ్ రెడీ చేసి నైట్ అంతా ఓవర్ నైట్ అలానే ఉంచేసి మార్నింగ్ అనేది మనము స్ప్రే చేసుకోవచ్చు. ఇప్పుడు మనము ఇది తీసుకున్నాం కదా, బాగా చల్లారనిద్దాం.
ఇక్కడ చూసారు కదా, బాగా చల్లబడిపోయిందండి. ఇప్పుడు దీన్ని మనము ఒక క్లాత్తోకి వేసి వడగట్టుకోండి. క్లాత్ వేయడం వల్ల ఏమవుతుందంటే ఏదైనా చిన్న చిన్న నలకలు ఉన్నా సరే అవి మనకు స్ప్రేయర్లు అనేది అడ్డుపడకుండా ఉంటాయి. మీరు మామూలుగా స్ట్రైనర్తో కనుక వడగట్టారంటే కొద్దిగా చిన్న నలకలు అనేవి వస్తాయి. కాబట్టి మీరు ఎప్పుడు కూడా వడగట్టుకోవాలి అనుకుంటే ఒక క్లాత్లోకి ఇలాగ వేసుకొని వడగట్టుకోండి. ఇప్పుడు మనము ఏదైతే 1/2 లీటర్ తీసుకున్నామో వాటరు, చూసారు కదా, ఇక్కడ మనకు మిగిలిపోయింది కదా, దీన్ని ఏమి వేస్ట్ కాదండి, మన కంపోస్ట్ బిన్లో అనేది వేసేసేయండి. ఇప్పుడు మనము 1/2 లీటర్ అయింది కదా, ఈ 1/2 లీటరు లిక్విడ్కి మనము 2 లీటర్ల వాటర్ అనేది యాడ్ చేసుకోండి. ఇక్కడ నా దగ్గర 5 లీటర్స్ది స్ప్రేయర్ ఉందండి. ఇందులో 2 లీటర్ల నార్మల్ వాటర్ అనేది యాడ్ చేశాను. అలాగే మనం ఏదైతే లిక్విడ్ తీసుకున్నామో 1/2 లీటరు అది కలిపేసాం. అంటే ఇప్పుడు 2.5 లీటర్ల మనకు లిక్విడ్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు మీ దగ్గర ఉన్నటువంటి అన్ని రకాల మొక్కలకి అండి, చూసారు కదా, ఇక్కడ మనకు వంగ మొక్కకి ఆకులంతా కూడా తడిచేలాగా బాగా స్ప్రే చేయండి. ఏదో స్ప్రే చేస్తున్నాం కదా అన్నట్టు అలా పైన కాకుండా మొత్తం ఆకుల అడుగు భాగంలో, ఆకుల పైన మొత్తం తడిచేలాగా, వర్షం మనకు పడినప్పుడు పైనుంచి వాటర్ ఎలా అయితే కిందకి జారిపోతుందో ఆ విధంగా మీ దగ్గర ఉన్నటువంటి అన్ని రకాల మొక్కలకి, అన్ని పెస్ట్లకి బాగా పనిచేస్తుందండి. ఈ ఘాటైన స్మెల్కి మనకు ఎటువంటి పెస్ట్ కూడా రాదు. నేను ఇది వాడి చూశాను, నాకైతే రిజల్ట్ బాగుంది. మీరైతే ఖచ్చితంగా ట్రై చేయండి. చూసారు కదా, ఇక్కడ అన్ని రకాల మొక్కలకి అండి, పిండి నల్లికి కావచ్చు, పేనుబంకకు కావచ్చు, తర్వాత మిడతలు వచ్చాయి చెప్పాను కదా దానికి కావచ్చు, బొంత పురుగులు, ఇలాగా అన్ని రకాల పెస్ట్ని బాగా కంట్రోల్ చేస్తుంది. ఇక్కడ పిండి నల్లి చూసారు కదా, చీమలు మొత్తం ఎలా పట్టేసాయో, బాగా ఫోర్స్గా స్ప్రే చేయండి. ఇలాగా ఫోర్స్గా స్ప్రే చేయడం వల్ల ఏమవుతుందంటే అందులో ఉన్నటువంటి పెస్ట్ అంతా కూడా కిందకి రాలిపోతుంది. ఆకుల మీద మనం చల్లినటువంటి ఈ స్మెల్ ఏదైతే ఉందో, ఈ ఘాటైన స్మెల్కి మళ్ళీ ఆ పెస్ట్ అనేది అక్కడికి రాకుండా ఉంటుంది. ఒక 4 రోజులు గ్యాప్ ఇచ్చేసి మళ్ళీ ఇంకొక ఫెర్టిలైజర్ అంటే ఇంకొక పెస్ట్ కంట్రోల్ అనేది స్ప్రే చేయండి. నీమ్ ఆయిల్ కానీ లేకపోతే చెప్పాను కదా ఇంతకు ముందు మనము ఆర్గానిక్గా చేసుకున్నటువంటి మన ఇంట్లో చాలా రకాలు మనము మన ఛానల్లో కూడా చాలా ఉన్నాయి. ఒకసారి ఇంతకుముందు ఎవరైనా వీడియోస్ చూడకపోతే చూడండి. పెస్ట్ కంట్రోల్స్ కావచ్చు, ఫెర్టిలైజర్స్, కొమ్మలతో ఎలా పెట్టాలి, ఇలాంటి చాలా వీడియోస్ అనేవి మన ఛానల్లో ఉన్నాయి, ఒకసారి చూడండి. ఇక్కడ చూసారు కదా, ఇలాగా అన్ని రకాల మొక్కలకి అండి మొత్తము తడిచేలాగా మొత్తము స్ప్రే చేసేసేయండి. మీకు ఇంట్లో కూడా ఎక్కడైనా సరే దోమలు అలా ఉన్నప్పుడు ఏం చేస్తారంటే, మనం ఇప్పుడు లిక్విడ్ చేసుకున్నాం కదా, ఆ లిక్విడ్లో వచ్చేసి కాటన్ తీసుకొని అందులో వేసేసి బాల్స్ లాగా ఇలాగ కాటన్ తీసుకొని అక్కడక్కడ మూళ్ళు అనేది పెట్టేసేయండి. అప్పుడు మీకు దోమలు రావు, ఇంట్లోకి మంచి స్మెల్ ఉండడం వల్ల బొద్దింకులు అవి కూడా రాకుండా ఉంటాయండి. నేను ఈ విధానంలో వంటగది దగ్గర, తర్వాత షింకుల దగ్గర అలా కూడా ఒకసారి వేసి చూడండి. ఇక్కడ చూసారు కదా, మనము ఇది వచ్చేసి బ్లాక్ కలర్ మిర్చి అండి. దీనికి కూడా మనకు ఆకు ముడత లైట్గా ఉంది. మనము ఏదైనా సరే చెప్పాం కదా, పెస్ట్ వచ్చిన తర్వాత కంట్రోల్ చేయడం కంటే కూడా రాకముందే మనము వారానికి ఒకసారి ఖచ్చితంగా ఏదో ఒక పెస్ట్ కంట్రోల్ అనేది మన మొక్కలకి ఇస్తూ ఉండాలి. అప్పుడే ఎటువంటి పెస్ట్ కూడా మన మొక్కల దగ్గరికి రాదండి. చూసారు కదా, మందారం మొక్కలలో వచ్చేసేటువంటి పిండి నల్లి కావచ్చు, ప్రతి ఒక్కటి బాగా పోతుంది. ఇక్కడ మందారం మొక్కలు వచ్చేసి పిండి నల్లి సమ్మర్లో కూడా అండి, మీరు సమ్మర్లో కనుక స్ప్రే చేయాలి అనుకుంటే ఈవినింగ్ టైంలో స్ప్రే చేయండి. ఇది సమ్మర్లో అయినా సరే, వర్షాకాలంలో, వింటర్లో, ఏ సీజన్లో అయినా సరే ఇది పెస్ట్ కంట్రోల్ అనేది స్ప్రే చేయొచ్చు. మీరు ఎప్పుడు కూడా స్ప్రే చేసేటప్పుడు ఆకుల అడుగు భాగంలో పైనుంచి మొత్తము తడిచే విధంగా స్ప్రే చేయండి. ఇదండి ఈరోజు వీడియో. చాలా బాగా ఎఫెక్టివ్గా పనిచేసేటువంటి మంచి పెస్ట్ కంట్రోల్ ఇది. మీరు తప్పకుండా ట్రై చేయండి. రిజల్ట్ ఎలా ఉందనేది మళ్ళీ నాకు మెసేజ్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ప్రీవియస్ వీడియోస్ అన్నీ కూడా ఒకసారి చూడండి. మీకు ఈ వీడియో మీద ఏదైనా డౌట్ ఉంటే నాకు కమెంట్ చేయండి. మీ లైక్స్, కమెంట్స్ అనేవి మనకు చాలా ఇంపార్టెంట్. మీరు లైక్ చేయడం వల్ల మన వీడియోస్ అనేవి ఇంకొంతమందికి రికమెండ్ అవుతాయి. కాబట్టి తప్పకుండా లైక్ చేయండి, అలాగే కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.